ఏబిఎన్ ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తా నమస్తే. ఉన్నాను. ఇప్పుడు ముఖ్యంగా మనం మనం చూస్తేనండి ఇవాళ దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే పార్లమెంట్లో చూస్తే పహల్గాం ఇన్సిడెంట్ మీద ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ ఏ రకమైనటువంటి స్టాండ్ తీసుకుని ఉన్నాడు. హ్మ్. ముగ్గురు తీవ్రవాదుల్ని చంపివేసిన తర్వాత వాళ్ళని అందరిని కూడా హతమార్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వాన్ని, కేంద్ర బలగాల్ని, మన సైన్యాన్ని అందరిని కూడా మనం అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే అమాయకమైనటువంటి 26 మంది యాత్రికుల్ని హిందువుల పేరుతోటి వారందరిని కూడా చంపివేసినటువంటి పరిస్థితిలో ఇవాళ దేశం అంతా కూడా ఒక రకమైనటువంటి ఆలోచనలో ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఏ రకమైనటువంటి ప్రవర్తన చేస్తా ఉన్నాడో మనందరం కూడా చూస్తా ఉన్నాం. హ్మ్. దురదృష్టవశాత్తు ఆయన ఒక రకమైనటువంటి కేసు, అదొక కేసు రాహుల్ గాంధీ అనేది. ఇంకొక పక్కన చూసుకుంటే మన రాష్ట్రానికి వస్తే ఒక పక్క చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో అనేకమైనటువంటి ప్రాజెక్టులను తీసుకురావడం, ఇవాళ విదేశాల్లో మన రాష్ట్రం యొక్క పరువు ప్రతిష్టల్ని పోగొట్టినటువంటి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో, అటువంటి పరిస్థితుల్లో ఇవాళ విదేశాలకు వెళ్ళి సింగపూర్ ప్రభుత్వం ఏ కన్సార్షియం అయితే మన దగ్గరకు వచ్చి 2014 నుంచి 19 దాకా పెట్టుబడి పెట్టాలని ముందుకు వచ్చారో వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితిలో అక్కడ ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, మరో పక్క లోకేష్ గారు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో అనేకమైనటువంటి కంపెనీలతోటి ఇవాళ మాట్లాడుకుంటూ రాష్ట్రాన్ని ఏ రకంగా ఒక దిశ ఇవ్వాలి, ఈ రాష్ట్రాన్ని మనం అనుకున్నటువంటి 2047 నాటికి విశ్వగురువుగా భారతదేశం వెళ్ళాలి అనుకుంటే రాష్ట్రం స్వర్ణాంధ్రగా మారాలి అని చంద్రబాబు నాయుడు గారు ఏ సంకల్పంతో అయితే పనిచేస్తా ఉన్నారో హ్మ్. ఆ దిశగా వీళ్ళు ఒక పక్క ప్రయత్నం చేస్తా ఉన్నారు. దానికోసం ఏం చేయాలి అంటే గత 5 సంవత్సరాలు జరిగినటువంటి అరాచకపు పరిపాలన, అవినీతి పరిపాలనని రాష్ట్ర ప్రభుత్వం కట్టడి చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిదాన్ని కూడా ఎంచి వాళ్ళందరినీ కూడా ఒక నిబంధనలకి అనుగుణంగా వాళ్ళందరినీ కూడా చట్టపరంగా చర్యలు తీసుకునేటువంటి ప్రయత్నం జరుగుతుంది అనేది ప్రపంచానికి చూపించవలసినటువంటి పరిస్థితి. తప్పులు పొరపాట్లు కనుక చేసి ఉంటే వాళ్ళందరూ కూడా సరిదిద్దుకోవాల్సినటువంటి స్థానంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నేతగానే కూడా అనలేము, విపక్ష నేత ఆయన ఏమనాలా మరి, ఆయన్ని ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి ఒక కానీ పార్టీ అధినేత కాబట్టి విపక్ష ఎమ్మెల్యేలు నేత. ఉన్నారండి అనాలి మనం. కాబట్టి అటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళ ముఖ్యమంత్రిగా చేశారు 5 సంవత్సరాల పాటు. సంవత్సరం మాత్రం నుంచే ఆయన ఒక ప్రతిపక్ష పాత్రలోనూ విపక్ష పాత్రలోనూ ఉన్నారు ఆయన. అటువంటి వ్యక్తి ఒక సమావేశం, పిఎసి అంటే జనరల్ గా ఏదైనా ఒక పార్టీకి సంబంధించినటువంటి అత్యున్నతమైనటువంటి నాయకులతో ఉండేటటువంటి సమావేశం. అవును. ఆ సమావేశంలో మాట్లాడేటప్పుడు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఈ రకంగా చేస్తా ఉంది, మనం కూడా నిర్మాణాత్మకమైనటువంటి విషయాల మీద మనం విమర్శ చేద్దాము, ఇంకా ఇంతకంటే బెటర్ గా ఇలా చేద్దాం అనే ఆలోచనని చేయాల్సింది పోయి ఇప్పటికి కూడా ఇంకా ఆయన చెప్పేటటువంటిది నిరంతరం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద, కేంద్ర ప్రభుత్వం మీద, లేకపోతే ఉన్నటువంటి నాయకుల మీద ఏడ్చేటటువంటి పరిస్థితి తప్పితే ఎక్కడా కూడా ఒక ఆర్గనైజ్డ్ గా మాట్లాడేటువంటి పరిస్థితి కానీ, ఒక మంచి సూచన చేద్దాము, ఇవాళ ఏఐ అంటున్నారు, క్వాంటమ్ వ్యాలీ అంటున్నారు, లేకపోతే మనకు సంబంధించిన అనేకమైనటువంటి అంతర్జాతీయ విద్యా సంస్థలు మన దేశానికి వస్తా ఉన్నాయి, మెడికల్ హబ్ గా మారిపోతా ఉంది, రాష్ట్రం అభివృద్ధి చెందుతా ఉంది. అందుకే కదా ఇప్పుడు కాదు చంద్రబాబు నాయుడు క్వాంటమ్ కంప్యూటింగ్ అంటున్నారనే ఈ యాప్ అన్నారు అంటున్నాడు. సరే, ఆయన టెక్నాలజీ ఆయన దేనికోసం ఆ టెక్నాలజీ వాడుతున్నాడు మనందరం కూడా చూస్తా ఉన్నాం రిషి గారు. ఆ టెక్నాలజీని అదే ఆయన చెప్పేటటువంటి మాటలు వాళ్ళని ఒక సమమైనటువంటి మార్గంలో తీసుకెళ్ళాలి. కనీసం ఇప్పుడు 160, 150 స్థానాల దగ్గర నుంచి 11 స్థానాలకి పడిపోయారు. ఎందుకు పడిపోయామనే సమీక్ష చేసుకోవాలి. వారిని మన పిఎస్సి కలిసినప్పుడు ఇటువంటి ఆలోచన చేయాలి. ఎందుకు పడిపోయాం, ఏ రకంగా మనం వెనకబడ్డాము, ప్రజల్ని ఎందుకు మనసు చూరగొనలేకపోయాము, ఇది ఆలోచన చేయవలసినటువంటి పిఎస్సిలో వాళ్ళందరినీ ఇంకా రెచ్చగొట్టేటటువంటి ధోరణి, ఆయన పరామర్శిస్తూ ఉండేటటువంటి మాటలు, ఆయన చెప్పేటటువంటి మాటలు వాళ్ళ దగ్గర చూసినట్టయితే ఎవరండి ఆయన చెప్పేటటువంటి మంచి మంచి సర్టిఫికెట్లు ఇచ్చినటువంటి వాళ్ళు? కాకాని గోవర్ధన్ రెడ్డి, మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, లేకపోతే కనుక నందిగామ సురేష్, వల్లభనేని వంశీ, నాని, అనిల్ యాదవ్, వీళ్ళ గురించి అండి జైలు కోసం దగ్గరికి వెళ్ళి జైలు సందర్శన పేరుతో అక్కడికి వెళ్ళి అదొక రకమైనటువంటి అరాచకం. ఆ పేరుతో అక్కడికి వెళ్ళటం, ఒక పక్క కార్యకర్తలను రెచ్చగొట్టడం, అడ్డం వచ్చినట్టు వాళ్ళని తొక్కించడం, ఈ పేర్లతోటి నానాయాగి చేసి రాష్ట్ర ప్రభుత్వం సెక్యూరిటీ ఇవ్వలేకపోయిందనే మాట వేయటం. ప్రతి సందర్భంలోనూ కూడా స్థానిక ఎస్పీలు కూడా ఎప్పుడు ఇతను ఏ ప్రాంతానికి వెళ్తున్నా కూడా వాళ్ళు చెప్తున్నారు, ఒక నోటీస్ ఇచ్చి మరీ చెప్తున్నారు, అయ్యా మీరు ఎయిర్పోర్ట్కి రావాలి అంటే కనుక, హెలిప్యాడ్ దగ్గర రావాలంటే 10 మంది 15 మందికి పర్మిషన్ ఉంటుంది. జనరల్ గా ఎక్కడైనా అదే కదా జరిగేది. కానీ ఒకటి జయప్రకాష్ గారు, మీరు చెప్పింది ఒకసారి అడ్డుగా వచ్చినందుకు మీకు, మనం నెల్లూరు వెళ్ళేటప్పుడు ఇప్పుడు రేపు నెల్లూరు వెళ్తున్నారు, నిన్న దామోదర్ ఎస్పీ
క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ రిలీజ్ చేశారు, ఏమేమి పర్మిషన్లు ఇచ్చాము, ఏంటి, హెలిప్యాడ్ ఎక్కడ, ఇవి అని. మన బంగారుపాల్యం వెళ్ళినప్పుడు ఇచ్చారు, కానీ ఏం ఫాలో అవ్వట్లేదు కదా, ఆయన నిబంధనలు ఎక్కడ ఫాలో అందుకోసమే అవుతున్నారు? అతని ఉద్దేశం అసలు పరమారస అనేది కూడా కాదండి. పరమారస అనేది వాళ్ళ కార్యకర్తలకి కొద్ది కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడానికే. ఆయన ఉద్దేశం ఏంటంటే లా అండ్ ఆర్డర్ ని డిస్టర్బ్ చేయటమే, అందుకనే ఫాలో చేయడు. ఆయనకి అసలు లా మీద కానీ ఈ చట్టం మీద